వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన పనులను ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతు ముదిరాజ్, నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రామస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్ భవన నిర్మాణానికి రంగాపూర్ గ్రామంలో 1 ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పరిగి నియోజకవర్గంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయుబ్, ముదిరాజ్ సంఘ సభ్యులు బాబయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు అయిపోతున్నాయి ఇక్కడ లేదు కొంచెం అంత లేదు కార్డు కూడా 36కు ఇంకేమైనా 12 అటాచ్ చేస్తాం ఇక్కడ వద్దు, మళ్ళీ కాలం అవుతుంది. స్టేజ్కు డిస్టర్బ్ చేయదు, వేరే దానికంటే స్టేజ్కి ఓకే, స్టేజ్ ముట్టేసి దానికంటే దాని ముందర మనం చూసి ఎంత ఇష్టం మీరు మీకు 2-3 చేసిన ఎవరు ఫోన్ అన్న ఫోన్ చేస్తే అప్పుడు పంపించింది మా లడ్డరాజు ఏముంది. ముదిరాజు ముద్దుబిడ్డల కోరిక గత 25 సంవత్సరాల నుంచి ఎనలేని ప్రయత్నం చేయగా మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిగి నియోజకవర్గ ముదిరాజు బిడ్డలకు ఒక స్థలాన్ని కేటాయించడం, మరి అదేవిధంగా భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడానికి రేపు నిర్ణయించడమైనది. అయితే రేపు తేదీ బుధవారం 10వ తారీఖు నాడు అదేవిధంగా 11 గంటలకు ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క సభకు ప్రతి ముదిరాజు ముద్దుబిడ్డ ప్రతి కుటుంబం నుంచి మరి అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క భవనము హనుమంతు ముదిరాజు గాని, రామస్వామి అన్న గాని, ఇంకెవరిది గాని కాదు, ఇది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ముదిరాజు బిడ్డకు అందరిది కాబట్టి నాది నీది అనకుండా మరి అదేవిధంగా ఏదైతే పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎందుకంటే మీ వంతుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి మరి మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మరి యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మరి అదేవిధంగా ఏవైతే మండల అధ్యక్ష కార్యదర్శులు, మరి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, మత్స్యశాఖ కమిటీల నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై పెద్ద దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించింది కొన్ని సంవత్సరాల నుంచి నెరవేరని కళన ఈ రోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తా ఉన్నారు. అందువలన మీరందరూ కూడా అభినందించడానికి, అదేవిధంగా మా యొక్క భవన శంకుస్థాపనకు మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సభను దిగ్విజయపరచగలరని, ఎందుకంటే ఈ యొక్క సభతోటి మన ముదిరాజుల యొక్క ఐక్యత, అదేవిధంగా మన ముదిరాజులకు మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు వీళ్ళని కూడా మీరు అందరూ కూడా మరి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మీ సొంత వాహనాలతోటి, సొంత ఖర్చులతోటి మీరందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయపరచగలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క పరిగిలో కూడా ముదిరాజు సమన్వయ సంఘం అని పరిగి నియోజకవర్గం అనేటువంటి పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయపరచగలరని విజ్ఞప్తి. పరిగి ముదిరాజు ముద్దుబిడ్డలందరికీ తెలియజేయనది ఏమనగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు మన ముదిరాజు సంఘ నిర్మాణం గురించి ఆ యొక్క స్థలాన్ని కేటాయించిన సందర్భంగా రేపు పెద్ద ఎత్తున అంటే రేపు 10వ తేదీ బుధవారం నాడు 11 గంటలకు ఈ యొక్క రంగాపూర్ స్టేజ్ వద్ద భారీ బహిరంగ సభ ముదిరాజుల ఆధ్వర్యంలో మరి నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని కమిటీలు
ఏదైతే మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మత్స్యశాఖ కమిటీలు కానీ మహిళా సోదరుమణులు కానీ యువతీ యువకులు కానీ నిరుద్యోగులు ఉద్యోగులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై మరి రేపు జరగబోయేటువంటి ముదిరాజుల సమావేశానికి మన ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొని మన ఐక్యతను తెలియాలి. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మన కోరిక ఉందో ముదిరాజులకు మరి ఒక భవనం లేదు, ఒక స్థలం లేదు, మరి అట్టి దాన్ని మనకి ఈరోజు నెరవేరుస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున మనం అందరూ తరలి రావాలని, ఎవ్వరు కూడా మరి తమంతట తామే మీ యొక్క ఖర్చులు పెట్టుకొని ఈ యొక్క సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముదిరాజు బిడ్డ ఎవరైతున్నారో అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఈ యొక్క అభివృద్ధి ముందుకు వస్తేనే మన యొక్క పిల్లలు కానీ మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి కానీ భవిష్యత్తులో మంచిగా రాణిస్తారు, అభివృద్ధిలో పథంలోకి వస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ఎవ్వరు కూడా ఏమి చెప్పినా మీరందరూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి.